చదువుల తల్లి సరస్వతి అని పూజించే మన దేశంలో వేదకాలంలో గార్గి, మైత్రేయి, లోపాముద్ర, ఘోష లాంటి మహిళా ఋషులు ఉన్నారు. కానీ తరువాత కాలంలో రాజుల మధ్య, రాజ్యాల మధ్య యుద్ధాలు, పరదేశీల దండయాత్రలు మొదలయ్యాయి. దాంతో కుటుంబాల్లో భయం, అస్థిరత పెరిగి ఆడవారిని భద్రత కోసం ఇంట్లోనే ఉంచడం మొదలుపెట్టారు. ఆ భయమే నెమ్మదిగా నియమం అయ్యింది. ఆ నియమం కాస్త బంధనం అయ్యి చివరికి అణచివేతగా మారింది. ఇలా ఉండగా సమాజాన్ని నడిపించే శక్తి అంతా కొన్ని వర్గాల చేతుల్లోకి వెళ్లిపోయింది. వ్యవస్థని తమ చేతుల్లోకి తీసుకొని కింది వారికి, ఆడపిల్లలకి చదువు దూరం చేశారు. తరువాత ఆ పవర్ ముస్లిం రాజులు, బ్రిటిషర్స్ ఇలా ఒకరి చేతుల్లో నుంచి వేరే చేతుల్లోకి వెళ్లిన స్వార్థం, స్వలాభం కోసం కొందరు అగ్రకుల వ్యక్తులను వారధిగా చేసుకొని సమాజంలో ఉన్న వివక్షని ఇంకా పాలుపోసి పెంచారు. ఇలా ఎంత జరిగినా ప్రజలు మా బతుకు ఇంతే అనుకున్నారు తప్ప సమాజంలో మార్పు కోసం ప్రయత్నించలేదు. కారణం చదువు లేకపోవడం. ఇలాంటి సమాజంలో ఒక మహాత్ముడి అడుగుపడింది. ఆయనకి తోడుగా ఒక తల్లి కూడా చేతులు కలిపింది. వాళ్ళే మహాత్మా జ్యోతిరావు పూలే మరియు తన భార్య సావిత్రిబాయి పూలే. ఈ కథలో అభినవ చదువుల తల్లి గురించి మాత్రమే కాకుండా మనకి తెలియని ఒక గొప్ప సేవామూర్తి గురించి కూడా తెలుసుకుందాం. చరిత్ర పుస్తకాల్లో చెప్పని ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ లక్ష్యం. ఈ కథలు మీకు వాల్యుబుల్ అనిపిస్తే మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ కథను మొదలు పెడదాం. 1827న మహారాష్ట్రలో ఒక తోటమాలి కుటుంబంలో జ్యోతిరావు పూలే పుట్టాడు. తాను చిన్నప్పుడు ఒక మరాఠీ స్కూల్లో చదువుతాడు. అక్కడ ఒక బ్రాహ్మణ స్నేహితుడితో పరిచయం ఏర్పడుతుంది. దాంతో ఆ స్నేహితుడు పూలేని తన పెళ్లికి పిలుస్తాడు. పెళ్లికి వెళ్లిన పూలేని, నువ్వు తోటమాలి కులానికి చెందిన వాడవు, మాతో సమానంగా ఇక్కడికి ఎలా వచ్చావు అని కొందరు కుల అహంకారులు అందరి ముందు అవమానిస్తారు. ఆ ఘటన తర్వాత పూలేని స్కూల్ నుంచి కూడా బయటికి పంపేస్తారు. ఆ క్షణమే అతని మనసులో కుల వివక్షపై పోరాడాలి అనే ఆలోచన పుడుతుంది. తరువాత తన తండ్రికి ఉన్న పరిచయాలు మరియు ముందు స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల సూచనతో ఒక మిషనరీ స్కూల్లో జాయిన్ అవుతాడు. అక్కడ పూలే పై చదువులు చదువుతాడు. జ్యోతిరావు పూలేకి 12 ఏళ్ల వయసులోనే రైతు కుటుంబంలో జన్మించిన సావిత్రిబాయి అనే 9 ఏళ్ల బాలికతో వివాహం అవుతుంది. సమాజంలో ఉన్న అసమానతలపైన పోరాటం చెయ్యాలి అంటే చదువు ఒక్కటే ఆయుధమని నమ్మి ఫస్ట్ తన ఇంటి నుంచే మార్పు మొదలు పెడతాడు. ఆ టైంలో జ్యోతిరావు ఇలా అనుకున్నాడు, నా భార్య చదివితే ఆమె ఒక్కతే కాదు, చాలా మంది అమ్మాయిల జీవితాల్ని మార్చగలదు అని. అప్పటికి సావిత్రిబాయికి చదవడం, రాయడం రాదు. పూలే తన భార్యకి మొదటి గురువై చదవడం, రాయడం నేర్పుతాడు. ఇంట్లోనే కదా అని అనుకున్న సావిత్రిబాయికి చదువు అంత సులభం కాలేదు. తన భార్యని చదివిస్తున్నాడు అని తెలుసుకున్న సొసైటీ వాళ్ళు ఒత్తిడి చేశారు. అమ్మాయి చదివి బయటికి వెళ్తుందా అని హేళన చేశారు. కానీ ఆమె ఆగలేదు. భర్త సపోర్ట్తో ఆమె అహ్మద్ నగర్లో టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది. అటు తర్వాత పూలే దంపతులు జనవరి 1, 1848న భారతదేశంలోనే మొదటి బాలికల పాఠశాలని పూణేలో మొదలు పెడతారు. అమ్మాయిలు స్కూల్కు వెళ్లడం తప్పు అనుకునే రోజులు, అమ్మాయి చదివితే కుటుంబం నాశనం అవుతుంది అనే ఆలోచన విధానం, తక్కువ కులాల అమ్మాయిలకి చదువు అనేది కనీసం కలలో కూడా లేని రోజులు. అలాంటి సమాజంలో సావిత్రిబాయి క్లాస్లో నిలబడి అమ్మాయిలకి చదువు చెప్పడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయగానే మార్పు రాలేదు. వీళ్ళు 1000 అడుగులు ముందుకు వేసిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఒక్క అడుగు వేయడానికి కూడా వెనుకాడారు. అందుకు సావిత్రిబాయి ప్రతి ఇంటికి వెళ్లి చదువు విలువ చెప్పి వాళ్ళలో ధైర్యం నింపి పాఠశాలకి వచ్చేలా చేసింది. ఇలా సావిత్రిబాయి రోజు స్కూల్కి నడిచి వెళ్లేది. ఆ దారిలో ఉన్న కొంతమంది మూర్ఖులు ఆమె మీద బురద వేసేవారు, రాళ్లు విసిరేసేవారు, బూతులు మాట్లాడుతూ అసభ్య సైగలు చేసేవారు. అమ్మాయి చేయవలసింది ఇది కాదు అని అవమానించేవారు. కానీ సావిత్రిబాయి అవేమీ పట్టించుకోకుండా ధైర్యంగా వెళ్లేది. అలానే తనతో పాటు మరొక చీర తీసుకొని వెళ్లేది. దారిలో బురద అంటుకుంటే స్కూల్లో మార్చుకొని మళ్ళీ పాఠాలు చెప్పేది. ఎవరైనా ఎందుకమ్మా ఇన్ని కష్టాలు పడి ఇలా చేస్తున్నావు అని అడిగితే నా విధి నేను చేస్తున్నా అని చెప్పేది. ఇలా మొదట్లో చాలా మంది వ్యతిరేకించేవారు. కానీ సమాజంలో కొంతమంది మంచి మనుషులు కూడా ఉంటారు కదా. అలా ఒక ముస్లిం వ్యక్తి తన ఇల్లు స్కూల్ కోసం ఇచ్చాడు. కొంతమంది పుస్తకాలు సేకరించి ఇచ్చారు. మరోబా అనే బ్రాహ్మణ్ వ్యక్తి స్కూల్ స్థలం ఇచ్చి మేనేజ్మెంట్లో హెల్ప్ చేసేవాడు. వాలేకర్, దేవరావు లాంటి అగ్రకులస్తులు కూడా ఈ మహత్తర పోరాటానికి సపోర్ట్ చేశారు. ఇలా తోటివారి సపోర్ట్తో 1851లో మళ్ళీ ఇంకొక స్కూల్ మొదలుపెట్టారు.
నెమ్మదిగా నమ్మకం పెరిగి అందరికీ అవగాహన వచ్చి విద్యార్థులు సొంతంగా రావడం మొదలుపెట్టారు. ఎంత కృషి చేసినా సావిత్రిబాయికి అప్పుడు 18 ఏళ్లు మాత్రమే. అలా ఆమె భారతదేశంలోనే మొదటి మహిళా టీచర్ అయ్యారు. ఒక్క 4 ఏళ్లలోనే గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలు మొదలుపెట్టి ఉచిత విద్య అందించారు. అలా జీవితకాలంలో 52 పాఠశాలలకి కారణమయ్యారు. కానీ ఈ ప్రయాణంలో అవమానాలు, ఎన్నో దాడులు, ఆఖరికి సమాజం ఒత్తిడి తట్టుకోలేక పూలే నాన్నగారు ఇంటి నుండి కూడా బయటికి పంపేశారు. ఇవన్నీ ఓర్చుకున్నారు కానీ పోరాటం మాత్రం ఆపలేదు. దాంతోపాటు సావిత్రిబాయి ఎవరూ లేని వితంతువులకి నివాసం కల్పించింది. పేద గర్భిణులకి సహాయం చేసింది. ఎందరో అనాథ పిల్లలని అక్కున చేర్చుకొని పెంచింది. ఆమె జీవితంలో సేవ అనేది ఊపిరిలా మారిపోయింది. పూలే దంపతులకి సొంత పిల్లలు లేరు. కాని వారు ఒక బ్రాహ్మణ వితంతు కొడుకు అయిన యశ్వంతరావు అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. అటు తర్వాత 1852లో సావిత్రిబాయి మహిళా సేవా మండలిని స్టార్ట్ చేసింది. మహిళల హక్కుల గురించి, విద్య గురించి, ఆత్మగౌరవం నేర్పడానికి ఈ మండలి చాలా ఉపయోగపడింది. అలానే 1873లో జ్యోతిరావు పూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్ స్టార్ట్ చేశారు. ఈ సమాజ్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు వ్యతిరేకించారు. వితంతువులకి మళ్లీ పెళ్లి చేయడాన్ని సపోర్ట్ చేశారు. పుట్టుక బట్టి మనిషిని తక్కువ చూడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సావిత్రిబాయి ఈ ఉద్యమంలో మహిళా విభాగ నాయకురాలుగా ఉన్నారు. ఇలా మార్పు మొదలవుతున్న సమయంలో 1870లో మళ్ళీ 1896లో భయానక కరువు వచ్చింది. చాలా కుటుంబాలు తినడానికి తిండి లేకుండా కష్టపడ్డాయి. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు అయ్యారు. సావిత్రిబాయి మరియు జ్యోతిరావు పూలే దాదాపు 2000 మంది అనాథ పిల్లల్ని దగ్గర పెట్టుకొని కాపాడారు. వాళ్ళకి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. స్కూల్లో విద్యార్థులకి మధ్యాహ్న భోజనాలు స్టార్ట్ చేశారు. గ్రామాలు తిరిగి అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేశారు. సావిత్రిబాయి టీచర్ మాత్రమే కాదు, రచయిత కూడా. 1854లో కావ్య పూలే, 1891లో పవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అనే పుస్తకాలు రాసింది. 1892లో తన స్పీచెస్తో కూడా ఒక బుక్ వచ్చింది. ఆమె కలం కూడా సమాజాన్ని కదిలించి కొత్త మార్పు తీసుకొచ్చింది. కానీ 1890 నవంబర్ 28 రోజున జ్యోతిరావు పూలే చనిపోవడంతో సావిత్రిబాయికి శూన్యంలా అనిపించింది. అంతటి శోకంలో కూడా ఆమె గొప్ప నిర్ణయం తీసుకుంది. తన భర్త చితికి తానే నిప్పు పెట్టింది. ఇది భారతదేశంలోనే మొదటిసారి జరిగింది. అది ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చి మహిళలు కూడా అంత్యక్రియలు చేయగలరు అని చాటి చెప్పింది. తర్వాత ఆమె సత్యశోధక్ సమాజ్ బాధ్యతలన్నీ తీసుకొని ముందుకు నడిపించింది. ఇది ఇలా ఉండగా 1897లో పూణేలో ప్లేగు వ్యాధి బాగా స్ప్రెడ్ అయ్యింది. పూణే నగరం దాదాపు ఖాళీ అయ్యింది. జనాలు భయంతో అడవులకు పారిపోయారు. కానీ సావిత్రిబాయి మరియు తన కొడుకు యశ్వంతరావు కలిసి ప్లేగు వ్యాధిగ్రస్తులని జాగ్రత్తగా చూసుకున్నారు. అలానే దళిత పిల్లల్ని తన చంకన వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లేది. ఇలా రేయింబవళ్ళు ప్రజలకు సేవ చేసింది. ఈ సేవలో ఆ తల్లికి కూడా ప్లేగు వ్యాధి సోకి 1897 మార్చి 10 రోజున సావిత్రిబాయి పూలే ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయింది. ఆమె మరణించింది, కానీ ఆమె వెలిగించిన చదువు దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. సావిత్రిబాయి గుర్తుగా ఆమె జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా జరుపుకుంటారు. ఆమె ఒక టీచర్ మాత్రమే కాదు, ఒక యుగాన్ని మార్చిన శక్తి. ధర్మాన్ని కాపాడడానికి అన్నిసార్లు కత్తి పట్టనవసరం లేదు, కలంతో కూడా యుద్ధం చేయొచ్చు అని మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే నిరూపించారు. వాళ్ళ యుద్ధం ఎదురుగా ఉన్న శత్రులతో కాదు, మన సమాజంలో పాతుకుపోయిన వివక్ష మరియు అసమానత్వాల మీద. ఎంతో మందికి సేవ చేసిన ఆ తల్లి గురించి మనలో చాలా మందికి తెలియదు. విదేశీ వ్యక్తులను ఫేమస్ చేసిన విధంగా మన వాళ్ళని అలా చేయలేకపోయాము. ఈ దంపతుల ఆదర్శంతోనే తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగకర్తగా మారారు. ఈ పోరాటం, ఈ త్యాగం, ఈ ఆలోచన పరంపర మనకి ఈ రోజు ఉన్న హక్కులకి ఆధారం అయ్యింది. మనం ఈ కథని గుర్తుపెట్టుకొని ఈ విలువలని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై మహాత్మా జ్యోతిరావు పూలే, జై సావిత్రిబాయి పూలే, జై హింద్, జై భారత్.